సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? మీకు కంటెంట్ డెఫినెట్ గా నచ్చుతుంది. మీరు వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, చాలా మంది చేసుకోవట్లేదు. ఎందుకు అంటే చూసి ఏం చేస్తాంలో లైక్ పోనీ ఈ వీడియోకి మీ అందరికి అడిగేది లైక్ చేయండి చాలు. ఓకే, ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తే మీరు నన్ను అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అని నేను మోటివేషన్ గా ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ తెస్తాను. ఓకే, సో లేట్ చేయకుండా రేపు మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. నిన్న నేను ఏం చెప్పానో అదే జరిగిందా? ఒకసారి నేను అనాలిసిస్ వెళ్ళి వీడియో చూడండి, అవునా కాదా పైన కింద ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఓకే, నిన్న అనాలిసిస్ వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తూనే నేను ఒక విషయం చెప్పాను. ఏంటది? ఇది మార్కెట్ గానీ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయితే ఫ్లాట్ గానీ స్మాల్ గ్యాప్ గానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది తీసుకుంటాది 10,500. ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు రావడానికి చూస్తుంది. ఎక్కడి వరకు 10,400 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అయితేనే 10,300 కి వస్తుంది, లేకపోతే లేదు. ఇది ఒక విషయం చెప్పాను. ఏది? మిడ్ క్యాప్ నిఫ్టీలో అదే జరిగింది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్ గా ఈ లెవెల్ మరీ స్ట్రెస్ చేసి నొక్కి పెట్టి మరీ చెప్పాను. ఈ లెవెల్ ఏది? 46,770 46,677 46677. కొంచెం ఈ లెవెల్, ఈ హై ఇంచుమించు యాక్చువల్ చెప్పాలంటే ఈ హై మార్క్ చేస్తూ మరీ చెప్పా. కాల్ ఆప్షన్ అప్పుడు ప్లాన్ చేస్తారంటే దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చినంత మాత్రం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయకండి. ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే తప్ప 47,000 దగ్గరికి వెళ్ళదు అని స్ట్రెస్ చేశాను. మార్కెట్ ఎక్కడ తీసుకుంది ఎగ్జాక్ట్ గా ఇంకా లెవెల్స్ దగ్గర ఆడిందా, టైం పాస్ చేసిందా, ఇరికించిందా, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇరికించిందా? హ్యాపీ అంటే మనసు తృప్తి కదా, ఆనందం కదా. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ అందరు లాస్ అయ్యి ఉంటారు, మీ డబ్బులు పోగొట్టుకుని ఉంటారు. ఆనందం, తృప్తి మొత్తం వస్తుంటది మీకు. ఫిన్ నిఫ్టీ అయితే మరి అనకు, ఇక్కడ నుంచి వచ్చింది ట్రాప్, మళ్ళీ సేమ్ ఇదే విధంగా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రాప్ అవుతుందని ఈవెన్ మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా అదే చెప్పాను. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ఫాల్ ని ఎక్కువ కన్సిడర్ చేయకండి, ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో ఇప్పుడు ఏమైంది? మార్కెట్ ఈ ఫాల్ దగ్గర ఇక్కడ ఆగింది, చాలాసేపు మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయింది, ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. నేను ఇక్కడ ఈ క్యాండిల్స్ లో చెప్పా మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది, ఇంక పైన ఉంటది, కిందకి రాదు. ఇక్కడ నుంచి టర్నింగ్ అయిన క్యాండిల్స్ స్లో అండ్ స్టడీగానే ఫాస్ట్ గానే మొత్తం రికవరీ అవడానికి చూస్తుంది. ఓకే, సో ఈ క్యాండిల్ లో టర్న్ అయ్యింది అని లైవ్ లో చెప్పాను మా టీమ్ స్టూడెంట్స్ కి. లైవ్ లో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ కూడా చెప్పాను. ఈ లెవెల్ వద్దు, ఈ లెవెల్ డేంజరు, ఈ లెవెల్లో ట్రాప్ అయిపోతారు, ఇది దాటదు, మీకు కావాలంటే చూడండి అని చెప్పాను. ఇక్కడ ఇరుక్కుపోయింది. చెప్తూనే ఉన్నా టీంలో ఏంటి, అమ్మో పెద్ద బై క్యాండిల్ వచ్చింది, బై చేసేద్దాం, మూమెంటం ఉంది అనుకునే కూర్చున్నారు. అప్పటికి చెప్తున్నాను అలా కాదు, కనబడిందంతా నిజం కాదు అని. సో ఇరుక్కుపోయారు, అదనమాట. సో ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ మంచి మార్నింగ్ ఫాల్ వచ్చి తర్వాత రేంజ్ లో అయిపోయింది. సరే అది పక్కన పెట్టేసి మిగతా వాటిలో మనం రిమైనింగ్ వాట్స్ లో మనం చూద్దాం. రిమైనింగ్ ఏంటి అంటే రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీ వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్ రండి. ఇక్కడ ఒకసారి చూడండి నేను ఏం చెప్తున్నాను. 20,700 20,800 ఏంటి రెసిస్టెన్స్? 20,700 ఏది? 20,700 అంటే ఇది 20,700 రెసిస్టెన్స్, 20,800 కూడా ఇది రెసిస్టెన్స్. 20,700 800 బోత్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే, సో పైన ఇది రెండు రెసిస్టెన్స్. సపోర్ట్ ఎక్కడ ఉంది? 20,600 20,500 ఇస్ సపోర్ట్. 20,600 నెక్స్ట్ కింద కాపీ చేస్తే 20,500 ఇస్ సపోర్ట్. ఓకే, 600 అండ్ 500 సపోర్ట్, 600 సపోర్ట్. మార్కెట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సపోర్ట్ లోనే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా పీసీఆర్ ఇక్కడ చూస్తే మీరు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఇంట్రెస్ట్ ఇది 2.95 CR అంటే 3 CR దగ్గర, ఇది 3.76 CR అంటే 3 CR నుంచి ఒక 50 60 70 లక్షలు ఎక్కువ. సో నాట్ మేజర్ డిఫరెన్స్. 70 లక్షలు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. తక్కువ మార్నింగ్ ఇట్లా మార్చేస్తారు, చిటికేస్తే మార్చేస్తారు. సో అది మేజర్ డిఫరెన్స్ కాదు. సో ఇక్కడ నా పాయింట్, ఒక్కసారి ఇక్కడ మీకు ఏం కనబడుతుందో అది బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 20,600 ఏదైతే ఉందో 680 20,680 ఇక్కడ నుంచి
20,520 ఈ రేంజ్ లోపల మార్కెట్ మీకు ఎంత వర్స్ట్ గా కనబడుతుందో ఆలోచించండి. ఇగో ఇక్కడ వచ్చిందా, వర్స్ట్ గా పడింది, మళ్ళీ వచ్చింది, ఇక్కడ ఎంత వాలిటిలిటీ అయ్యింది. సేమ్ అదే ఇక్కడ పెద్ద ట్రాప్ జరిగింది 20,520 కింద, మళ్ళీ షార్ప్ గా బిగ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేసింది. సో నా పాయింట్ ప్రకారం 20,680 నుంచి 20,520 వరకు ఈ రేంజ్ వద్దు. నేను రేంజ్ వద్దు అన్నానంటే మార్కెట్ లో ట్రేడ్ చేయకండి. అన్నెసెసరీగా మీరు ఏం చేస్తారు తెలుసా, చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, వద్దు అంటే 5 minutes లో పెట్టి ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ వచ్చి ఇక్కడ బయింగ్ ట్రేడ్ వచ్చింది సార్, 3 minutes లో పెట్టి ఇక్కడ బయింగ్ ట్రేడ్, మీరు టైం ఫ్రేమ్ తగ్గిస్తే మీకు 1 minute లో పెడితే ఇంకా మంచిదే, ఇంకా ట్రేడ్లు బోల్డ్ దొరుకుతాయి. 1 minute లో 2 minutes లో ఇంకా బోల్డ్ దొరుకుతాయి, మీకు పెద్ద పెద్ద స్పైకులతో మంచి ట్రేడ్లు దొరుకుతాయి. నేను టైం ఫ్రేమ్ తగ్గించి చూడమని చెప్పలేదు ఎవ్వరికి, నేను ఎక్కడను టైం ఫ్రేమ్ తగ్గించి ఎలాగైనా ట్రేడ్ చేయండి. నేను ఎలాగైనా ట్రేడ్ చేయాలంటే మీరు 1 minute టైం ఫ్రేమ్ ఏంటి, మీరు దేవంతకులు, మీరు ఎలాగైనా ట్రేడ్ చేసుకోగలరు. అంటే ట్రేడే చేయాలి అంటే మీకు టైం ఫ్రేమ్ తో పని లేదు, మీకు మార్కెట్ ఏ క్యాండిల్ కనిపించినా మీరు ట్రేడ్ చేయగలరు. బట్ ట్రేడింగ్ ఈ జోన్ లో వద్దు అని అంటే అర్థం చేసుకోండి, వద్దంతే. ఇంకా ఎప్పుడు మీరు ట్రేడ్ కి వెళ్తారు, ట్రేడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకవేళ బై సైడ్ కూర్చోవాలంటే ఎప్పుడు 20,680 పైన మార్కెట్ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, బాగా క్లోజింగ్ ఇవ్వాలి, ఇలాగా దాని లో బ్రేక్ పైకి, అప్పుడు మాత్రమే ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా లాలీపాప్ లోకి వెళ్ళి ఇట్లా వచ్చేస్తే అవ్వదు. సో క్లోజింగ్ ఇవ్వాలి, ప్రాపర్ బాడీ క్లోజింగ్ ఇవ్వాలి. దాని హై బ్రేక్ అయితే అప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి టిల్ 20,800 వరకు. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, ఒకవేళ లేదు రేపు మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోతుంది, వదిలేసేయండి. అన్నెసెసరీగా ఎత్తకొద్ది ఎక్కడ ట్రేడ్ ఇస్తుంది అని. నెక్స్ట్ ఇక్కడ కూడా 20,520 కింద, ఓకే 20,520 కింద ఈ జోన్ కింద కొద్దిగా జాగ్రత్త. పెద్ద పెద్ద వ్యక్తులతో చాలా ట్రాప్ అయిపోతారు. దీని కింద వచ్చిన వెంటనే బై చేయకండి. దీని కింద ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, దానిలో బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఇది క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దీని లో బ్రేక్ అయితే తప్ప నేను ఎంట్రీ తీసుకోదు. లో అంటే మళ్ళీ లో బ్రేక్ అవడం అంటే చిన్న క్యాండిల్ బ్రేక్ అవడం కాదు. దీని లో బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఆ మొమెంటం లో వెళ్ళిపోవాలి, అప్పుడు మాత్రమే అది కన్సిడర్ చేస్తాం బ్రేక్అవుట్ కింద, లేకపోతే అది కన్సిడర్ చేయం బ్రేక్అవుట్ కింద. ఇప్పుడు దీని హై బ్రేక్ అవ్వాలి అంటాను, దీని హై దగ్గరకు వచ్చి మార్కెట్ చిన్న ఇలాంటి క్యాండిల్ ఏదో పెట్టింది అనుకో, అది కన్సిడర్డ్ కాదు, అక్కడ ప్రెషర్ లేదు, ఇక్కడ బయింగ్ ప్రెషర్. సో మీరు బయింగ్ సైడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి జనాలు, నేను చెప్తున్నా దీన్ని ఇక్కడ లో బ్రేక్, దీని కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, దాని లో బ్రేక్ అవ్వాలి, ఏది 20,520. ఇప్పుడు మాత్రమే మీరు ఒక కాల్ సైడ్ ప్లాన్ చేయండి, అదర్వైజ్ నో. బట్ పైన మాత్రం 20,680 పైనే, దాని మధ్యలో మీరు దూరారంటే ఇంకా మరి ఇంకేం చెప్పలేం మిమ్మల్ని, మీరు దేవుళ్ళు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైసెస్ కరెంట్ వీక్ రండి. బ్యాంక్ నిఫ్టీ 47,000, ఇది ఎప్పటి నుంచో అలానే రెసిస్టెన్స్ ఉంది. 47,000 అక్కడే ఉంది. సపోర్ట్ 46,500, 46,000 అన్ని తీసేస్తున్నాను, ఆగండి. నాకు తెలిసి మీ అందరికి ఒక గజిబిజిగా ఉంది ఇక్కడ ఇండికేటర్, ఇది ఆపేస్తున్నాను. 46,500 అంటే ఇగో ఇదే 46,500, 47,000. ఈ రోజు మార్నింగ్ కూడా టీంకి చెప్పాను ఏంటి, 46,500 లో ఇంట్రాడేలో 46,500 ఎలాగుందో ఇంట్రాడేలో 46,500 దగ్గర సపోర్ట్ ఉండాలి. మీరు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఇంట్రాడే ఒకసారి మీరు 11 గంటలకు చూస్తే ఇగో 46,500 ఇంకా ముందు. ఓకే, ఇగో 46,000, 46,500 ఇక్కడ చూసారా, పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ ఉన్న సపోర్ట్లు అలానే ఉన్నాయి, ఇక్కడ మైనస్ అవ్వట్లే. ఇప్పుడు మార్కెట్ ఇంత పెద్ద స్ట్రాంగ్ గా కాల్ సైడ్ ఉంటే, అంటే మార్కెట్ పడితే కాల్ సైడ్ 53 lakhs ఉన్నప్పుడు పుట్ సైడ్ 32 lakhs ఉంది. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ గా పడాలి అంటే వెంటనే ఏమవ్వాలి, పుట్ సైడ్ వాళ్ళు పరిగెత్తాలి, అమ్మో అని చెప్పి పరిగెట్టట్లేదు వాళ్ళు. చూడండి అలాగా వీళ్ళు 30 నుంచి 49, 50 అయ్యారు. ఎక్కడ పరిగెట్టారు వాళ్ళు, పరిగెట్టట్లే. అప్పుడు ఏమవుతుంది చూడండి, పెరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇక లెవెల్ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 11, 11:30 వచ్చినప్పుడు పుట్టు తగ్గారు, మళ్ళీ 12 అయ్యేసరికి చూడండి మళ్ళీ 50 దగ్గర పెరిగిపోయారు. అంటే ఒక లెవెల్ దగ్గరకు వచ్చేసరికి మార్కెట్ లో కాచేశారు. ప్రతిదీ కనబడలేని ప్రతిదీ కనబడినట్టు కాదు. మీరు కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయాలి. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా కనబడుతున్నాయో ఎలా చూడాలనేది చూడాలి. నేను దాని గురించి చెప్తాను. ఇక్కడ చూడండి మార్కెట్ 46
500 నేను మార్నింగే చెప్పా, ఇక్కడ ఏదైతే దీని కింద వస్తుంది ఇదంతా ట్రాప్. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఏరియా ఉంది కింద కూడా, ఇగో ఈ కింద కూడా దాని కింద ఒక ట్రాప్, ఒక బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ టర్న్ అయిపోద్ది మార్కెట్. సేమ్ అదే జరిగింది, టర్న్ అయిపోయింది. మీరు ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా కిందకు వస్తే ఇగో కొద్ది కిందకి రండి, ఇక్కడ చూడండి, ఇగో ప్రీవియస్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్ది ట్రాప్ చేసి ఎంత స్పీడ్ పైకి వెళ్ళింది, ఇగో ఈ లెవెల్ ప్రీవియస్ ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి కొద్దిగా ట్రాప్ చేసి ఎంత స్పీడ్ పరిగెట్టింది. ఈ రోజు ఇక్కడ కొద్దిగా ట్రాప్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చింది. సో ఇక్కడ మెయిన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఈ జోన్ లో బిగ్ ప్లేయర్ ఆర్డర్స్ ఉన్నాయండి. సింపుల్ గా ఏం లేదు, బిగ్ ప్లేయర్ ఆర్డర్లు ఇక్కడ పడే ఉన్నాయి. సో మార్కెట్ టచ్ చేయగానే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, క్యాండిల్ విత్తులు టచ్ చేయగానే మార్కెట్ పైకి వెళ్ళిందంటే బిగ్ ప్లేయర్ ఆర్డర్లు ఉన్నాయి. 46,000 రౌండ్ లెవెల్ దగ్గర గట్టి కూర్చున్నాడు, ఆర్డర్ బై ఆర్డర్లు ఉన్నాయి అడివి. సో మార్కెట్ ఇక్కడ టచ్ అవగానే పైకి వెళ్ళిపోయింది. సో అదే విషయం కానీ లైవ్ లో కూడా మా టీం చెప్పాను, బిగ్ ప్లేయర్ ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ టచ్ చేయగానే పైకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ నుంచి పైకి వెళ్తుందని. ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను బైకి వెళ్తుంది అన్నాను, అలాగని కాల్ ఆప్షన్ బై చేయమని చెప్పలేదు. ఎందుకంటే బయింగ్ సైడ్ నేను ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, టీం కూడా వద్దనేస్తున్నాను, వద్దు చేయొద్దు అని చెప్తున్నా. సెల్లింగ్ సైడ్ ప్రెసెంట్ మేము అందరం సెల్లింగ్ సైడ్ బాగున్నామండి, మంచిగా డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. నేను బయింగ్ సైడ్ ఉండి సైకాలజీ పాడు చేసుకోవాలి అనుకోవట్లేదు, ఎవరిదైనా చెయ్యాలి అనుకోవట్లేదు, మీరు ఎవరైనా చేసుకోండి అని కూడా చెప్పట్లేదు. సెల్లింగ్ సైడ్ ఉంటే మీకు స్కోప్ ఎక్కువ, అది మీకు తెలియదు, ఇప్పుడు తెలియదు. డబ్బులు పోయి మొత్తం చేయి కాలిపోయాక ఏది బెటర్ అని తెలిస్తే మార్కెట్ లో సెల్లింగ్ బెటర్ అని తెలిసినప్పుడు అబ్బా సెల్లింగ్ చేసుంటే బాగున్నాయి అప్పుడు అనిపిస్తుంది మనసులో, అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. అప్పటి వరకు మీరు ఇంతే, మీరు పడతారు. సో ఇక్కడ ఏమైంది, 18th మార్కెట్ వచ్చింది, ఇక్కడ ట్రాప్, ఇక్కడ మళ్ళీ పైకి పోయి ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు మన ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే పైన 47,000 రెసిస్టెన్స్, 46,300 ధర కిందకి రా, 46,500 దగ్గర సపోర్ట్, 46,500 అంటే ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ జోనే వరస్ట్, ఈ జోన్ అనేది చాలా వరస్ట్. దయచేసి మీరైతే ఇక్కడ ట్రేడ్ ఏం ప్లాన్ చేయకండి అంటిల్ అన్లెస్ ఈ జోన్ అంతా బ్రేక్ అయ్యి కిందకు వచ్చే వరకు. ఇక్కడ వరకు ఈ జోన్ అంతా నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఇది పైన, ఇది ఈ రేంజ్ పైన, ఈ రేంజ్. ఓకే, ఇది బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను బికాస్ ఆఫ్ టు అండర్స్టాండ్ జోన్ అని, అంతే. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి జోన్ బ్రేక్ వెళ్ళే వరకు మీరు ఏం తీసుకోవద్దు. ఇక్కడ సపోర్ట్ చూడండి, సింపుల్ లాజిక్. మార్కెట్ ఏమైపోయింది, ఈ రోజు వచ్చి బ్రేక్అవుట్ ఫాల్స్ అయిపోయి తర్వాత మార్కెట్ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసింది, ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో ఉండిపోయింది. బికాస్ 46,500 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి. బట్ నేను రేపు ఏం చెప్తున్నాను చూడండి, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, ఏదైనా ఈ మధ్యన గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం తగ్గించే, ఫ్లాట్ ఓపెన్ అవడం స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ అవర్స్ పెరిగితే నేను ముందే చెప్పాను, స్టార్టింగ్ 3-4 నెలలు ముందే చెప్పా, మార్కెట్ అవర్స్ పెరిగింది అనుకో ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లో కనబడవు. ఎందుకంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏదైతే మూమెంటం వచ్చిందో అది తీసేసి మార్కెట్ అవర్స్ పెంచుతారు కదా, పెంచినప్పుడు ఆ మార్కెట్ అవర్స్ లో అది కలిపేస్తారు. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ నేను కనబడవు అని చెప్తూనే వచ్చాను. ఇప్పుడు సేమ్ అదే అవుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏం కనబడవు ఇంకా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, పాయింట్ సింపుల్, నా పాయింట్ 46,700 దగ్గర నుంచి 46,500, నెక్స్ట్ 46,200. ఒకవేళ 46,500 కానీ క్రాస్ అయితే ఒక స్కాల్ప్ ఆర్ ఒక సెల్ ట్రేడ్ ప్లాన్, అంటే పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి టిల్ 46,200 వరకు. ఏది 46,500 బ్రేక్ అయితే 46,200 వరకు ఒక పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకే, ఈ లోపల ఉందా నో ట్రేడింగ్ జోన్, నో అంటే నో, సింపుల్ నో. 46,700 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందా వెంటనే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొద్దు, వెయిట్ చేయండి. దీని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే సిఈ ప్లాన్ చేయండి టిల్ 47,000. ఓకే, లేదంటే లేదు, అంతే, వదిలేసేయండి. మార్కెట్ ని పట్టుకొని ఫైట్ చేయక నాకు ఎలాగైనా ట్రేడ్ ఇవ్వండి. ఈ లోపల ఒకవేళ మరీ వాల్టిలిటీ అయ్యి 46,700 నుంచి 46,200 ఈ రేంజ్ లో హెవీ వాల్టల్ అయ్యిందా నేను అసలు ట్రేడే చేయను. ఎలాగా 4 రన్ చేసుకుంటాను, 4 రన్ చేసుకుంటాను. ఓకే, సో ఇది నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా ఒకసారి చెప్పేస్తాను. చాలా మంది నిఫ్టీ 50 అని అడుగుతూనే ఉంటారు. నిఫ్టీ 50 చూస్తే ప్రజెంట్ లెవెల్ కి దగ్గర ఏది ఉంది, 22,200. 22,200 ఎక్కడున్నామా, 22,200, 22,200. ఇదేదో పైకి వెళ్ళేటట్టు ఉంది నిఫ్టీ 50. 22,200 పైన ఉంది, దాని ముందు 22,100 కూడా ఒక రెసిస్టెన్స్.
22,100 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. దిస్ ఇస్ ఆల్సో వన్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, దాని తర్వాత సపోర్ట్ ఏమో 22,000 దగ్గర ఉంది. 22,000 దగ్గర ఇక్కడ సపోర్ట్ మారిపోయింది. బట్ నేను కింద ఇంకొక సపోర్ట్ ఇస్తాను, అది ఈ లెవెల్. ఈ లెవెల్ కూడా ఒక సపోర్ట్ పెట్టుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నానో ఏం చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ 22,000 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ 21,900 దగ్గర కూడా ఒక సపోర్ట్ నేను పెట్టుకున్నాను. రేపు ఒకవేళ ఫిన్ నిఫ్టీ ట్రేడ్ చేయాలంటే 22,120 బాగా 22,120 దాటితే ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. దాటంటే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, దానిపైన పైకి వెళ్తే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. 22,200 వరకు ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ దాటలేదా, ఈ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్మాల్ గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లో ఉండిపోయిందా, వదిలేసేయండి, మార్కెట్ వదిలేసేయండి. ఈ రేంజే దరిద్రం, ఈ రేంజ్ వరస్ట్. ఈ రేంజ్ గానీ ఇక్కడ ఉన్న రేంజ్ గానీ ఇదంతా వరస్ట్. ఒకవేళ ప్రాపర్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడుతుంటే వీ కెన్ ట్రేడ్. బట్ మధ్యలో ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టైం పాస్ చేస్తే ఈ జోన్ వద్దబ్బా, ఈ జోన్ వద్దు, కొద్దిగా ఈ జోన్ వదిలేసేయండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఈ జోన్ వద్దు, ఈ జోన్ పైకి వెళ్తే ట్రేడ్ చేద్దాం, జోన్ కిందకి వస్తే ట్రేడ్ చేద్దాం. మధ్యలో ఆ జోన్ లో వద్దు, అప్పుడే మీరు కొద్దిగా బెటర్, మీకే అది కొద్దిగా బెటర్ కనిపిస్తుంది. అప్పుడు నేను చెప్పాను ఈ మధ్యలో ఈ జోన్ లో వద్దని, ఈ జోన్ లో వద్దు అయిపోయింది. ఇక్కడ ఏం చెప్పాను, ఈ జోన్ వద్దని ముందు కూడా అలాగే చెప్పాను, మీకు గుర్తుందా? పైన ఈ జోన్ వద్దు అని చెప్పా, ఈ జోన్ లో వద్దని చెప్పా. ఈ జోన్ లో ఏంది ట్రాప్ అయ్యారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పైకి వెళ్ళారు, మళ్ళీ అదే జరిగింది జోన్. తర్వాత జోన్ బ్రేక్అవుట్ అయిన చూసారా, మూమెంటం దొరికింది. మళ్ళీ ఇప్పుడు కింద ఇదే జోన్, వరస్ట్ జోన్. ఈ జోన్ వదిలేసండి, ఇది పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం, మళ్ళీ మనకు మంచి ట్రేడ్లు దొరుకుతాయి. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు ఇక్కడ? టోటల్ ఓఐ చూస్తే కాల్ సైడ్ ఉంది, కొద్ది గట్టిగా ఉన్నారు కాల్ సైడ్. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు? బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఉన్నారు. నిఫ్టీ ఫిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఉన్నారు. ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 మినిట్స్ లో ఎవరున్నారు? అది ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ లో ఫ్యూచర్ లో చూస్తే షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, నాట్ ఏ బిగ్ ప్లేయర్ ఎవరును. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే, ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. బిగ్ ప్లేయర్ ఏం లేడండి, బిగ్ ప్లేయర్ అన్న ఏమన్నా, సో బిగ్ ప్లేయర్ అయితే కాదు. షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఇక్కడ చూడండి నిఫ్టీ 50లో ఏదైతే షార్ట్ బిల్డప్ వచ్చిందో కొద్దిగా పెద్ద ఓఏ వచ్చింది. సో షార్ట్ బిల్డప్, నెక్స్ట్ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. సో ఇదన్నమాట. ఓకే, బిగ్ ప్లేయర్ ఉన్నాడు, సో ఓన్లీ షార్ట్ బిల్డప్ చేసి కూర్చున్నాడు, కొద్దిగా చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. మార్నింగ్ వచ్చాను, జస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక ట్రేడ్ చెప్పాను. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, ట్రాప్ అయిపోతారు జాగ్రత్త అని. ఇంకేం ట్రేడ్ ఏం అప్డేట్ చేయలేదు. ఇది మా A to Z కోర్స్ గ్రూప్ అనమాట. A to Z కోర్స్ గ్రూప్ లో 4x రిలేటెడ్ గా ఫండింగ్ అకౌంట్ ఎలా వాడాలి, అది ఏంటి అనే దాని గురించి చెప్తాను. ఇదంతా నేను వేరేగా ఒక డెడికేటెడ్ వీడియో మీకు చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మా ఆల్గో రిలేటెడ్ గా క్లాస్ ఎవ్రీడే లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ అవుతుంది కదా, జూమ్ లింక్. మార్నింగ్ కూడా చెప్పాను ఇగో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే చెప్పా, ఇది చూడండి అవ్వదు అని. అది ఈరోజు ఆల్గో లాస్ అండి. జస్ట్ ఎంత లాస్ వచ్చిందంటే ఈరోజు ఆల్గో 56 రూపీస్ లాస్. ఓకే, 56 రూపీస్ లాస్ ఈరోజు మార్కెట్ లో. ఇది ఆల్గో పర్ఫార్మెన్స్. స్టూడెంట్స్ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ మండే రోజు 108, తర్వాత 39 రూపీస్ లాస్, 600, 400, తర్వాత హాలిడేస్ 56 రూపీస్ ఈ రోజు లాస్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఇట్లా నీటి పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేస్తున్నారు అందరూను, చాలా బాగుంటది. సో ఇవన్నీ నేను కూడా నా పోర్ట్ఫోలియో కూడా ఎప్పుడు నేను మెయింటైన్ చేస్తూనే ఉంటాను. సో ఐ విల్ షో మై పోర్ట్ఫోలియో. సో ఈ రోజు ఆల్గోలో వస్తే నాకు ఈ రోజు 430 రూపీస్ ఇలా లాస్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ రోజు నా ఆల్గో లాస్ ఇది 431 రూపీస్. సో ఈ రోజు నా ఆల్గో 1 లాక్ ఇది కాదు ఇది. సో ఈ రోజు నా ఆల్గో లాస్ ఎంత, 431. మీకు ఏదైతే కనిపిస్తుంది 2000 బికాస్ ఆఫ్ ఎర్రర్, అంటే ఆల్గో ఎర్రర్ కాదు, బ్రోకర్ నుంచి ఎర్రర్ వచ్చింది. బ్రోకర్ లో ఆర్డర్లు తీసుకోలే, బ్రోకర్ 2000 లాస్ ఉంది, ఎర్రర్ ఎగ్జిట్ అయిపోయింది, దానివల్ల 2000 లాస్ వచ్చింది. లేకపోతే ఆ రోజు నార్మల్ గా అయితే ఇది 3000 ప్లస్ ప్రాఫిట్. బట్ ఎర్రర్ రావడం వల్ల 2000, బట్ ఎర్రర్ వచ్చి అయిపోయింది. బట్ ఆల్గో రన్ అయిపోయింది బ్యాక్ ఎండ్.
అది ఓవరాల్ గా డే అండ్ వచ్చేసరికి చూసేసరికి 3000 ప్లస్ ప్రాఫిట్ లో ఉండాలి. బట్ ఏం చేస్తాను, ఎర్రర్ లో ఎగ్జిట్ అయిపోయాను నేను ఆ రోజు. ఈ రోజు 400 లాస్ అంతే. ఇందులో నెక్స్ట్ ఇంకొక ఆల్గో టెస్ట్. సో ఇక 431, ఇది ఒక 400, ఇది 1.2 లాక్ సెల్లింగ్ లో, ఇది కూడా ఒక 431. నాది వర్చువల్ ట్రేడ్ కాబట్టి పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ రేపు బయింగ్ ఆల్గోస్ రన్ అవుతాయి. సో దాని రిజల్ట్ ఏంటనేది నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, ప్రజెంట్ బయింగ్ ఆల్గో అయితే ప్రాఫిట్ లోనే ఉన్నా. 4x ఫండింగ్ అకౌంట్ రిలేటెడ్ గా కూడా మేము అందరం ప్రాఫిట్ లోనే ఉన్నాం. మీకు ఏవనేది అప్డేట్ చేస్తాను నేను మంత్ ఎండ్ వచ్చేసరికి. ఓకే, సో ఇంకెవరైనా మాతో పాటు నీట్ గా ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని వెల్త్ క్రియేట్ చేసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే దయచేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.